Okay, well done students. We'll move to the next topic, that is division by t. So previously we have finished when the function is multiplied by t square, t cube, t power n, then the way to approach, the way to solve that problems we have already done. Now if the function is divided by t, then how to solve that problem? What is the Laplace transformation of that function? Okay na? చూద్దాం. ఇప్పుడు మనకు well known thing ఏంటి? Laplace transformation of a given function f of t that is indicated by f of p or f of s, that is equal to 0 to infinity e power minus pt f of t dt. ఓకేనా? ఇప్పుడు సంథింగ్ డివైడెడ్ బై t ఉంటే ఎలా చేయాలి అన్నదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు చూద్దాం. సో వాట్ we need to prove here? So what we need to prove here? We need to prove that Laplace transformation of f of t by t will be is equal to, అంటే అదే కదా డివిజన్ అంటే, Laplace transformation of f of t by t is equal to p to infinity f of p into dp అనేది మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో వాట్ ఈస్ f of p here? That I have already written. This is f of p అని మనం ప్రూవ్ చేయాలి. చేద్దాం. ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ప్రూఫ్. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హియర్. దిస్ వన్ ఏంటది? f of p will be is equal to 0 to infinity e power minus pt f of t into dt. Integrate with respect to p with limits p to infinity. ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రేట్ p to infinity లిమిట్స్ వచ్చేసి with respect to p. సో 0 to infinity and p to infinity e power minus pt f of t into dt into dp. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక p to infinity ఫస్ట్ చేద్దాం. సో p to infinity f of p dp will be is equal to f of t dt అన్నది పక్కన రాద్దాం. సో 0 to infinity f of t dt అన్నది పక్కన రాస్తే ఏం చేద్దాం? e power minus pt చేద్దాం. సో p to infinity e power minus pt dp. ఓకేనా? మీరే చెప్పండి. e power minus pt చేస్తే ఏమొస్తుంది? వాట్ ఐల్ గెట్ ఇఫ్ ఐ డూ e power minus? సో e power minus x e power minus x. సో దాని నుంచి నాకు ఏమొస్తుంది? సో నో చేంజెస్ హియర్. సో 0 to infinity f of t dt. దీన్ని చేస్తే నాకు e power minus pt divided by minus t with lower limit is p and upper limit will be infinity. సబ్స్టిట్యూట్ చేయండి. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తేనేమో e power minus infinity 0. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తేనేమో ఏం చేయాలి? pt. అంతేనా? సో దీని నుంచి నాకు ఏమొస్తుంది ఇది? సో 0 to infinity, ఇక్కడ ఓన్లీ 1/t వస్తుంది. సో దట్ మీన్స్ e power minus pt, ఇంకా 1/t ఉంది, దాన్ని ఇక్కడ రాస్తా f of t by t into dt. అర్థమైందా ఏం రాసినాను నేను? సో మనకి ఇంటిగ్రల్ ఏంటి ఇక్కడ? p to infinity f of p dp. ఫైనల్ గా నాకు ఏమొచ్చింది? 0 to infinity e power minus pt into f of t by t. ఇక్కడ మీరు సింప్లిఫికేషన్ చేసుకోవాలి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ పెడితే ఏం పెట్టాలి? p ప్లేస్ ఇన్ఫినిటీ. p ప్లేస్ ఇన్ఫినిటీ పెడితే e power minus infinity 0. దెన్ మైనస్ మైనస్ విల్ బికమ్ ప్లస్ 1/t. లోయర్ లిమిట్ p ప్లేస్ లో p పెట్టండి, e power minus pt. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు చూడండి, ఫైనల్ గా ఏంటిది? e power minus pt multiplied by something. దట్ సంథింగ్ ఏంటి ఇక్కడ? f of t by t. అంటే అది ఏమవుతుంది? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ అవుతుంది. సో that is Laplace transformation of f of t by t, that is equal to p to infinity f of p dp. This what we need to prove. Prove చేసేసినామా లేదా? I hope it is clear. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. ఏం లేదా చూడండి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ జస్ట్ ఇట్ ఇస్ ద మ్యానిపులేషన్ ఆఫ్ ద ఇంటెగ్రల్స్. అంతేనా? ఇంటిగ్రేట్ చేయడం వస్తే ఇది వచ్చేసినట్టే. I hope it is clear.
ఓకే, వెల్ డన్ స్టూడెంట్స్. ఇందాక మనం ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఉంటే ఎలా చేయాలో థీరం మనం ప్రూవ్ చేసాం. ఆ థీరంకి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విల్ బి హియర్, ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ. ఓకేనా? సో మరి ఇది ఈ ఫార్ములాకి రిలేటెడ్గా ఉందా లేదా చూద్దాం. వాట్ ఇస్ ద ఫార్ములా విల్ బి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0 to infinity, sorry, p to infinity, this is p to infinity, f of p dp, where f of p is equal to Laplace transformation of f of t. అంతేనా? ఆ ఫార్ములా కిందకి వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. రావాలి అంటే వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ f of t హియర్? రోల్ ఆఫ్ f of t will be sin t. హియర్ f of t will be is equal to sin t కదా. ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దీన్ని ఏమంటాం మనం? ఎఫ్ ఆఫ్ పి అని అంటాం. దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్కి ఏమొస్తుందమ్మా? సైన్ ఏటీ, ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంటే 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ అగైన్ 1. వచ్చేసిందా? నా ద టాపిక్ ఈస్, ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ నాకేం కావాలి? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ. సో వీ వాంట్ Laplace transformation of sin t by t, that will be is equal to p to infinity f of p, అంటే f of p ఎంత వచ్చింది? 1 by p square plus 1 into dp. సో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, 1 by సంథింగ్ x square plus a square ఉంటే tan inverse of x by a నా, అది రాయండి. సో tan inverse of p by a, that is p by 1, with lower limit is p and upper limit is infinity. సబ్స్టిట్యూట్ చేయండి. tan inverse of infinity minus tan inverse of p. tan inverse of infinity pi by 2, that is tan inverse of p. దీన్ని ఏం రాస్తామమ్మా? cot inverse of p. This can be written as cot inverse of p. దీన్ని కూడా ఎలా రాయొచ్చు మనం? సో tan inverse of 1 by p అని రాయొచ్చు. జస్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మీకు ఐడియా ఉంటే, మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ వచ్చింటే దాన్ని బేస్ చేసుకొని రాసేయించాలి. అంతే, ఇంకా చాలా సింపుల్. ఇక్కడ నీకు అది చెప్పాను కదా, సింపుల్ ఇంటిగ్రేషన్స్ వస్తే ఇది అయిపోయినట్టే. నోట్ చేసుకోండి. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Okay, good students, we'll move to the next problem, that is find the Laplace transformation of sin at by t. ఇందాక sin t by t చేసాం కదా, ఇప్పుడు sin at divided by t అది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇలా రాయచ్చా, Laplace transformation of sin at by t నేను కనుక్కోవాలి. This can be written as Laplace transformation of sin at, కింద a తో మల్టిప్లై చేద్దాం, ఏతో డివైడ్ చేద్దాం, అట్లా చేయొచ్చు కదా. మరి లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం ఇది బయటకు వచ్చేసింది, ఏ కాన్స్టెంట్. దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ డివైడెడ్ బై ఏటీ. మరి ఇంతకు ముందు మనకు తెలుసు వాట్ ఈస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ. ఇందాక రాసాం సైన్ టీ బై టీ విల్ బి ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p వచ్చింది. సో ఇప్పుడు సైన్ టీ బై టీ బస్సు ఏమైంది? సైన్ ఏటీ బై ఏటీ వచ్చింది. అంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మనం వాడచ్చు. సో చేంజ్ ఆఫ్ స్కేల్ అనే ఒక ప్రాపర్టీ ప్రకారం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1 by a లేదా a ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t by a, అంటే f of p by a. అంతేనా? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం 1 by a నే వస్తుంది. సారీ, ఇక్కడ విల్ గెటింగ్ 1 by a ఓన్లీ. 1 by a ఇంటూ f of p by a. సో ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని కూడా వాడదాం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని కూడా వాడితే ఏమొస్తుంది నాకు ఇక్కడ? a ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ వాడితే 1 by a ఇంటూ సో ఎక్కడైతే p ఉందో ఆ ప్లేస్ లో p by a పెట్టాలా, ఎక్కడైతే p ఉందో ఆ ప్లేస్ లో p by a పెట్టాలా. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? టాన్ ఇన్వర్స్ ఆఫ్, సో 1 by p by a అంటే a పైకి వెళ్తుంది.
సో ఏఏ కట్. సో నాకేమొచ్చింది ఫైనల్గా tan ఇన్వర్స్ ఆఫ్ ఏ బై పి. అంతేనా కదా? సో మనం ఇక్కడ ఈ ట్రిక్స్ని వాడాలి. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏతో మల్టిప్లై చేసి ఏతో డివైడ్ చేద్దాం. ఏ అలాగో కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో దెన్ ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నేను అర్థం కాకపోతే అడగండి. Okay, a good student. Move to the next problem. What is the next problem will be? So find Laplace transformation of e power minus at minus e power minus bt divided by t. ఇది మనకు Laplace transformation కనుక్కోవాలి. మళ్ళీ ఇది ఈ ఫార్ములా కింద ఎలా వస్తుందో మనం చూద్దాం. సో మనకు తెలిసింది ఏంటి? Laplace transformation of e power minus at. We know already it will be 1 by p plus a. Laplace transformation of e power minus bt, that is 1 by p plus b. అంతేనా? సో మరి ఈ ఫార్ములాస్ మనకు తెలుసు. ఇక్కడ f of t అనేది ఏంటి? f of t will be is equal to e power minus at minus e power minus bt. మరి దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు తెలుసా? డెఫినెట్ గా దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు తెలుసు, ఇందాకనే రాసాం. సో 1 by p plus a minus 1 by p plus b. సో నౌ ఏం వాడచ్చు ఇప్పుడు? డైరెక్ట్ దిస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బై t ఉన్నప్పుడు ఏమవుతుంది? దిస్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఫార్ములా యూజ్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e పవర్ మైనస్ at e పవర్ మైనస్ bt upon t will be is equal to p to infinity. సో p to infinity f of p dp. సో మనకి f of p ఏమొచ్చింది? సో 1 by p minus p plus a minus 1 by p plus b into dp. So 1 by p plus a, 1 by x integration log of p plus a minus log of p plus b with limits from p to infinity. Then ఏం రాద్దాం? log of p plus a by p minus b రాయొచ్చు. So log of p plus a divided by p plus b. So with the limits will be from p to infinity. అంతేనా? సో ఇప్పుడు మరి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? సింప్లిఫై చేయొచ్చు. ఎలా సింప్లిఫై చేద్దాం? దీన్ని p కామన్ తీద్దాం, 1 plus a by p. ఇక్కడ p కామన్ తీద్దాం, 1 plus b by p. Then we'll put the limits. డైరెక్ట్ పెట్టకండి లిమిట్స్. ఓకేనా? I'll arrange this part. So now move on to it. So move on to that. అప్పుడు ఏమొస్తుంది నాకు? That will become log of 1 plus a by p 1 plus b by p. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by infinity 0, 1 by infinity 0. సో అప్పర్ లిమిట్ విల్ గివ్ log 1 by 1 మైనస్ log of లోయర్ లిమిట్ p ప్లేస్ లో p పెట్టండి 1 plus a by p. సో 1 plus b by p. సో log 1 will be 0. Then minus log of దీని మళ్ళా p plus a by p plus b రాయొచ్చు. దీని మళ్ళా log of p plus b divided by p plus a అని రాయొచ్చు. అంతేనా? చాలా సింపుల్. సో ఫైనలీ ఏం చెప్పొచ్చు మనం? దీనికి ఆన్సర్ ఏమొచ్చిందా మనకు? ఇట్ ఈస్ log of p plus a divided by p plus b divided by p plus a. లాగరిథం ఆఫ్ p plus b divided by p plus a. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. So well done, students. Will go to the next problem, that is Laplace transformation of cos at by t. So find the Laplace transformation of cos at by t. చూద్దాం దీన్ని ఎలా కనుక్కోవాలో. మనకు తెలిసింది స్టార్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ f of t అంటే ఏంటయా? cos at అని తీసుకుందాం. f of t will be the cos at. So f of p, that is Laplace transformation of f of t అంటే Laplace transformation of cos at మనందరికీ బాగా తెలుసు. This is p divided by p square plus a square. అంతేనా? సో now Laplace transformation of cos at divided by t is equal to integration from p to infinity f of p, that is p divided by p square plus a square into dp. అంతే కదా?
సో దీన్ని ఎలా చేస్తాం, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. సో 1/2 ఇంటూ p టు ఇన్ఫినిటీ 2p డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ dp. ఇప్పుడు చూడండి ఈ ఇంటిగ్రేషన్ ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ కనుక డినామినేటర్ మీరు డిఫరెన్షియేషన్ చేశారనుకోండి విత్ రెస్పెక్ట్ టు p, ఏమొస్తుంది ఇక్కడ 2p 0. సో అదే పైన ఉంది కదా న్యూమరేటర్ లో. సో దాని ప్రకారం దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సో 1/2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో విత్ లిమిట్స్ p టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమొస్తుంది మనకి ఇక్కడ హాఫ్ ఇంటూ, సో లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో దీని ఏంటి మరి నాట్ డిఫైన్డ్ కదా, అంటే ఏంటి, సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos at by t does not exist. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే అక్కడ ఏమవ్వాలి, డెఫినెట్ గా మనకు ఆ ఇంటెగ్రల్ అనేది మనం డిఫైన్ చేసుకోగలగాలి కదా. వన్స్ యూ ఆర్ అనేబుల్ టు డిఫైన్ దట్ ఇంటిగ్రేషన్, దెన్ హౌ కుడ్ వి డిఫైన్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos t by t does not exist. Okay, fine, be careful. So okay student, we will move to the next problem. So next problem ఏంటంటే Laplace transformation of cos 2t minus cos 3t divided by t. దాన్ని కనుక్కోవాలి. జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రీవియస్ ప్రాబ్లం. మనకు ప్రీవియస్ ప్రాబ్లంలో Laplace transformation does not exist అని రాసాం, కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ f of t అంటే ఇది. సో Laplace transformation of cos of 2t minus cos of 3t will be is equal to ఏమొస్తుందా, సో p divided by p square plus 4 minus p divided by p square plus 9. అంతే, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. దీన్నే మనం ఏమంటాం, f of p అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ as the f of p. Now Laplace transformation of cos of 2t minus cos of 3t divided by t will be is equal to p to infinity f of p అంటే ఇది మనకు వచ్చేసింది కదా f of p అంతా. సో p divided by p square plus 4 minus p divided by p square plus 9 into dp. యాజ్ యూజువల్ 2తో మల్టిప్లై చేయండి, 2తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 9. నేను ఇంటిగ్రేట్ కూడా చేసేసా p టు ఇన్ఫినిటీ. ఓకేనా, ఇది లాగ్ a మైనస్ లాగ్ b ఫామ్ లో ఉంది. దట్ ఈస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 divided by p square plus 9. So lower limit is p and upper limit will be infinity. ఇప్పుడు మళ్ళా మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో I'll erase this. So then what I'll have here, so now this can be here. So ఏం రాయొచ్చు అక్కడ, హాఫ్ ఇంటూ దీని ఇలా కూడా రాయొచ్చు, లాగర్థమ్ ఆఫ్ టేక్ ద p స్క్వేర్ కామన్, దెన్ 1 ప్లస్ 4 బై p స్క్వేర్ డివైడెడ్ బై టేక్ ద p స్క్వేర్ కామన్ 1 ప్లస్ 9 బై p స్క్వేర్. సో లోయర్ లిమిట్ is p and upper limit will be infinity. Now you substitute the upper limit and lower limit. So when I substitute the upper limit, log of 1 by p square, that is 1 by infinity, will be 0. 1 plus 0 divided by 1 plus 0 minus log of 1 plus 4 by p square divided by 1 plus 9 by p square. So log 1 will be 0. So ఇదంతా 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో 1/2 ఇంటూ log of p square plus 9 divided by p square plus 4. ఓకేనా? సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. కావాలనుకుంటే మీ హాఫ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ హాఫ్ హియర్ ఆల్సో. log of p square plus 9 divided by p square plus 4 1/2 అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో వెరీ సింపుల్, మన జస్ట్ ఇంటిగ్రేషన్ అనేది తెలిసింటే చాలా, అంతే. ఓకేనా? సో ఇంకొక మోడల్ తీసుకుందాం, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. దెన్ ఇంకొక ప్రాబ్లం చెప్పిన తర్వాత నేను ఇంకొక టాపిక్కి వెళ్తా. Okay, well done guys. Move to the next problem. Then the problem will be Laplace transformation of, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to t e power t sin t by t.
దీనికి మనం కనుక్కోవాలి. చాలా ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ ఇన్వాల్వ్ అయ్యింది. దాని ఫార్ములా మనకు తెలుసు. ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే దట్ ఈస్ 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో అంటే మనకు దీనికి కావాలి అంటే సైన్ టీకి కావాలి, బై టీకి కావాలి, విత్ e పవర్ టీకి కావాలి. ఇవన్నీ తెలిస్తే నెక్స్ట్ ఈజీ. చూద్దాం అది ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఎలా కనుక్కోవచ్చు చెప్పండి. ఫస్ట్ వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ లేదా బై టీ. సైన్ టీ బై టీ ఆల్రెడీ మనం చేసాం. వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ? దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/p. నెక్స్ట్ వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e పవర్ t sin t by t? ఎలా వస్తుంది ఇది? సో ఆబ్వియస్ గా tan ఇన్వర్స్ ఆఫ్ 1/p లో యూ జస్ట్ పుట్ p is changed to p minus 1. అంతే కదా, p changed to p minus 1, షిఫ్టింగ్ థీరం. సో వీఆర్ యూజింగ్ ద షిఫ్టింగ్ థీరం. పెట్టిన తర్వాత ఏమొస్తుంది నాకు? tan ఇన్వర్స్ ఆఫ్ 1/p minus 1. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది నాకు? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e పవర్ t sin t by t. సో అకార్డింగ్ టు ఇంటెగ్రల్ థీరం ఇట్ విల్ బి ఈక్వల్ టు 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ p. మనకి ఎఫ్ ఆఫ్ p ఇది ఇప్పుడు. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? 1/p ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/p minus 1. కావాలనుకుంటే 1/p ఇంటూ cot ఇన్వర్స్ ఆఫ్ p minus 1. అట్లా రాయచ్చా రాయకూడదా? డెఫినెట్ గా రాయొచ్చు. చూడండి మీరు. చాలా సింపుల్. Well done, students. So far we have discussed some theorems. So multiplication by t and division by t, and we have seen some problems based on that. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, there are some improper integrals that are not possible to evaluate directly, like the methods you know, like maybe substitution method ano, ఈ మెథడ్ అనో ఆ మెథడ్ అనో మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు కదా, ఆ మెథడ్స్ ద్వారా కనుక్కోవడం కష్టమవుతుంది. దట్ టర్మ్డ్ యాజ్ ఇంప్రాపర్ ఇంటెగ్రల్స్. అంటే లిమిట్స్ సపోజ్ 0 to ఇన్ఫినిటీ ఇన్వాల్వ్ అయి ఉన్నవి, -∞ to +∞ ఇన్వాల్వ్ అయి ఉన్నవి. ఇలాంటి ఇంప్రాపర్ ఇంటెగ్రల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా యూజ్ అవుతాయి. మరి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఓకేనా? సో ఐల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్, దెన్ ఆటోమేటికల్లీ యూ విల్ అండర్స్టాండ్. Let's see the first example. Two examples I have written here, two problems. Let's see the first problem. What is the first problem is written here? Evaluate the integral from 0 to infinity t into e power minus 3 dt. ఇది కనుక్కోండి అని చెప్తున్నారు. ఇప్పుడు కనుక దాన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే, సో 0 to infinity e power minus pt t power n into dt will be is equal to, అంటే ఇదేంటిది? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్. మరి దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్ అన్నప్పుడు సో వీ హావ్ రిటన్ ఇట్ ఇస్ గామా n plus 1 divided by gamma n plus 1 divided by p power n plus 1. అంతేనా? సో మరి ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మరి ఈ ఇంటెగ్రల్ సాల్వ్ చేయడం కష్టమా ఈజీయా? ఇప్పుడు మీరే చెప్పండి. చాలా సింపుల్. మరి ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో n అంటే ఎంత ఉంది? 1 ఉంది. అండ్ p అంటే ఎంత ఉంది? 3 ఉంది. మరి ఆ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? దట్ ఈస్ i విల్ బి ఈజ్ ఈక్వల్ టు గామా 1 plus 1 దట్ ఈస్ 2 డివైడెడ్ బై p స్క్వేర్. సో గామా 2 విల్ బి ఎంత? గామా n plus 1 గామా 2 విల్ బి ఎంత వస్తుందమ్మా? 1 ఏనా? సో గామా n plus 1 ని మనం ఎలా రాయొచ్చు? n ఫ్యాక్టోరియల్ ని కూడా రాయొచ్చు. అంటే 1 డివైడెడ్ బై p స్క్వేర్. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొచ్చింది నాకు? 1/p స్క్వేర్. అంటే p ప్లేస్ లో ఎంత ఉంది నాకు? 3. సో p ప్లేస్ లో 3. సో 3 స్క్వేర్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 3 స్క్వేర్? విల్ బి 9. సో 3 స్క్వేర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 9. సో దాన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది అన్న ఆన్సర్ మనకు? 1/9. సో చూడడానికి ఇంత కాంప్లికేటెడ్ ఉందా? సో దిస్ ప్రాబ్లమ్ విల్ బి వెరీ సింపుల్. అర్థమైందా? నౌ ఇన్ ద సేమ్ మేనర్ గో టు ద సెకండ్ క్వశ్చన్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్,
So this can be written as 0 to infinity e power minus pt sin of at is equal to, ఇది ఎలా ఉందమ్మా, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ అని ఉందా, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ అని ఉంది. మరి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ ఏంటి ఫార్ములా, a డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. మరి ఈ ఫార్ములాలో మనకు వాడు ఇచ్చిందంత కంపేర్ చేస్తే p ఈక్వల్ టు 4 ఉంది అండ్ a ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, అంతేనా. మరి దాని రూల్ ప్రకారం ఇంటిగ్రేషన్ ఏమవ్వాలి, i విల్ బి ఈజ్ ఈక్వల్ టు a will be 3, p will be 4 square plus 3 square. So 3 divided by 16 plus 9, that will be is equal to 25. 3 upon 25. చూసారా ఎంత సింపుల్ గా మనం సాల్వ్ చేస్తున్నాము. అంటే అదే తెలియలేదనుకో, మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలియలేదనుకో ఏం చేస్తాం, సాల్వ్ చేయొచ్చా, మరి ఏదో తిప్పలు పడి సాల్వ్ చేస్తాం, డెఫినెట్ గా సాల్వ్ చేయలేదని కాదు కానీ విల్ డూ ఇట్. దెన్ అగైన్ నేను సైన్ ని ఎక్స్పోనెన్షియల్ లో రాసుకొని ఇంటిగ్రేట్ చేసుకుంటూ రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేసుకుంటే వస్తుందిలేండి, రాదని కాదు. బట్ బై యూజింగ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఎవల్యూషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ విల్ బి ఈజీ, అంతేనా. సో ఇంకో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, దెన్ యూ విల్ కేమ్ టు నో హౌ టు అప్లై ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. Okay, good guys, we are evaluating the improper integrals using Laplace transformation. So let us take the another example. So in this example we need to calculate integration from 0 to infinity sin 2t by t. దీన్ని మనం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దీన్ని మనం కన్వీనియంట్ గా ఎలా రాసుకుందాం అంటే ఇలా రాసుకుందాం. సో వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t by t? What is the Laplace transformation of sin 2t by t? ఎలా రాస్తాం దీన్ని, 0 to infinity e power minus pt sin of 2t upon t. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, నాకు కావాల్సిన ఆన్సర్ ఎలా వస్తుందంటే ఫైనల్ గా మనం పుట్ p is equal to 0 అని తీసుకుంటే కనుక ఆ కేసు అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంది, sin 2t by 2 ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t తెలియాలి. సో నౌ what is the Laplace transformation of sin 2t? Laplace transformation of sin 2t will be is equal to 2 divided by p square plus 2 square, that will be 4. Now Laplace transformation of sin 2t by t అనేది ఎలా వస్తుంది, that is integration from p to infinity, this one 2 divided by p square plus 4 into dp. ఇంతవరకు చేసినాం కదా మనం అది. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది, సో 2 బయటకు వచ్చేస్తుంది. సో 1 by p square plus 4 నేమ్ రాయొచ్చు మనం, 2 స్క్వేర్ రాయొచ్చు, we can write 4 as the 2 square. అంటే అప్పుడు ఏమొస్తుంది అది 1 by a into tan inverse of p by a ఇంటిగ్రేషన్ చేస్తే. సో లోయర్ లిమిట్ is p and upper limit is infinity, ఈ 2 క్యాన్సల్. సో అప్పర్ లిమిట్ పెడితేనేమో pi by 2 మైనస్ లోయర్ లిమిట్ పెడితేనేమో tan inverse of pi by 2. దీన్ని ఏం రాస్తాం మనం, cot inverse of pi by 2 లేదా tan inverse of 2 by p. ఇక్కడ దాకా ఓకే. సో sin 2 by t అయింది. నౌ ఏం కావాలి మనకు, దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2 by t, అంతే కదా అయింది, దట్స్ ఇట్. సో ఇప్పుడు సో ఫైనలీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t by t, that is equal to 0 to infinity e power minus pt sin 2t by t is equal to, నాకేమొచ్చిందమ్మా tan inverse of 2 by p అని వచ్చింది. What I got finally, it will be is equal to tan inverse of 2 by p అని వచ్చింది. యా, tan inverse of 2 by. నేను ఇప్పుడు ఏం పెట్టాలి చెప్పండి, what I need to substitute here, p 0. ఆల్రెడీ చెప్పాను కదా, substitute p equal to 0. So put p is equal to 0. సో p 0 పెడితే ఏమవుతుంది, e power 0 1. సో 0 to infinity sin 2t by t is equal to 2 by 0 infinity అంటే tan inverse of infinity, that will be equal to ఏమైందమ్మా pi by 2. అంటే ఇచ్చిన ఇంటిగ్రేషన్ యొక్క ఆన్సర్ ఎంత, pi by 2.
అంతేనా? అర్థమవుతుందా ఎంత సింపుల్గా చేస్తున్నామో ప్రాబ్లమ్స్ని? సో దట్స్ వై లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యూస్ఫుల్ టు ఎవాల్యుయేట్ ద ఇంప్రాపర్ ఇంటెగ్రల్స్. సో మీరు ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తే కనుక అక్కడ మీకు కంటూర్ ఇంటిగ్రేషన్ అని వస్తుంది కాంప్లెక్స్ అనాలిసిస్లో. అక్కడ ఇంకా చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని కూడా అంటే ఇంకా డిఫికల్ట్గా ఉన్నటువంటి ఇంటిగ్రేషన్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ అవుతాయి. సో చెప్పాను కదా ఆల్రెడీ, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఇంజనీరింగ్ ఫీల్డ్ కావచ్చు, సైన్స్ ఫీల్డ్ కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, అంతలక యూజ్ అవుతాయి. ఓకే ఫైన్. Okay, good student. Let us take the another problem. So in the process of evaluation of improper integral, so we are taking the another integral. So the integral will be, it is from 0 to infinity t into e power minus 3t sin d. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనకు తెలిసిన దాంట్లోకి ఎలా రాసుకోవచ్చు? దిస్ కెన్ బి రిటన్ as something like this. So Laplace transformation of, దీన్ని ఎలా రాయొచ్చు? Laplace transformation of t sin t చెప్పండి ఏమొస్తుందో? Laplace transformation of t sin t, 0 to infinity e power minus pt into t sin t dt. అంతేనా? సో మరి ఇంటెగ్రల్ కావాలంటే పుట్ p is equal to 3 ఫైనల్ గా పెడితే చాలు. మరి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t sin t ఎలా వస్తుంది? ఫస్ట్ మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t కనుక్కుందాం. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t 1 by p square plus 1 square. దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t power n, ఫార్ములా ఏమొస్తుంది? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ t power n కి differential theorem, that is minus 1 whole power n into d by dp of f of p. ఇది f of p. ఇప్పుడు f of p అంటే ఇక్కడ 1 by p square plus 1. అంతేనా? ఇప్పుడు దీన్ని చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది? సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ p square plus 1 whole square. సో p square plus 1 into 0 minus 1 into 2p. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? 2p divided by p square plus 1 whole square. So therefore 0 to infinity e power minus pt t into sin t is equal to 2p upon p square plus 1 whole square. మళ్ళీ మనకి ఏం కావాలి? put p equal to 3. సో p is equal to 3 పెడితే అప్పుడు ఏమొస్తుంది? 0 to infinity e power minus 3t t sin t dt అంటే 6 divided by ఏమొస్తుంది అన్న ఇక్కడ? 100. సో ఎంత వస్తుంది? అది 250 is 3 by 50. అంతేనా? సో చాలా సింపుల్గా ఎవాల్యుయేట్ చేయొచ్చు. అంతే, మీకు తెలియాలి. అది ప్రాసెస్ తెలిస్తే చాలా సింపుల్గా అయిపోతాయి. ఓకే, వెల్ డన్ గైస్. మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇంతకుముందు చేసిన దానిలాగే జస్ట్ ఇక్కడ ఏంటంటే టీ క్యూబ్ రాశా. 0 to infinity t cube e power minus 3t sin t dt. అంతేనా? మళ్ళీ యాజ్ యూజువలే సో t క్యూబ్ కనుక్కోవాలి సారీ. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t క్యూబ్, సో మరి ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే లెట్ us substitute p equal to 3. సో యాజ్ యూజువల్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ sin t మనకు తెలుసు 1 by p square. t క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా? 3. అంటే ఎన్నిసార్లు మనం డిఫరెన్షియేషన్ చేయాలి? 3 times డిఫరెన్షియేషన్ చేయాలి. దాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది అనేది నేను రాస్తాను. ఐఎమ్ రైటింగ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాడు. సో మీరు చేయండి, అది 3 సార్లు చేయండి. చేస్తే మాకు -24p into 1 minus p by 1 plus p square whole power 3 సార్లు కదా, 3 వస్తుందా 6 వస్తుందా? సో ఇట్ ఇస్ 4. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ I'll get it is 4. ఇది డూ యువర్ సెల్ఫ్, మీరే చేయండి. 3 సార్లు దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే అది మీకే వస్తుంది ఆన్సర్. ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఇంకా e power minus pt that is t cube sin pt will be equal to ఏమొచ్చిందమ్మా? అది ఇక్కడ రాస్తున్నా. that will be of minus
24p into 1 minus p divided by 1 plus p square whole power 4. Now, so ఏం పెట్టాలి మనం పుట్, సో పుట్ ఏం పెట్టాలి నాన్న, e power minus put p equal to 3. సో పుట్ p equal to 3. 3 పెట్టండి ఏమొస్తుంది ఇక్కడ, 3 పెడితే 1 minus 3 అంటే minus 2. సో minus minus plus 3 పెడతాం 6. 24 into 6, that integral will be 24 into 6 divided by 3 square into 9, 9 1 10, 10 power 4. మీకు మీరే సింప్లిఫై చేసుకోండి, ఎంతవరకు మనం సింప్లిఫై చేయొచ్చో అంతవరకు సింప్లిఫై. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ 3 కనుక కాకుండా 1 ఉంటే t క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ t sin t అంటే p ప్లేస్ లో 1 పెడితే ఏమవుతుంది మనకు 0 అయిపోతుంది ఆ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో బీ కేర్ఫుల్, ఎట్లా చేయాలో ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ని మీరు, ఇంకా టెక్స్ట్ బుక్లో చాలా సమ్స్ ఉన్నాయి, మీరు గో త్రూ ద టెక్స్ట్ బుక్. సో ఏదైతేనేమి మీకు ప్రాసెస్ అర్థమైంది కదా, ఎట్లా చేయాలనేది ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ కరెస్పాండింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు ఐడెంటిఫై చేస్తే కనుక వచ్చేస్తుంది. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.